సరే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఎంతమంది బీసీలకు ఇచ్చింది టికెట్? బీజేపీ పార్టీ ఇద్దరికి ఇచ్చిందండి. ఇద్దరికి 3 ఉన్నాయి కదండి. ఇద్దరికి టీచర్ ఎమ్మెల్సీ కూడా అదేనా? కుమ్రాయ ఇద్దరికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళు కూడా ఇద్దరికి వాళ్ళు రెడ్డి ముగ్గురికి ఇచ్చారు. రైట్ ముగ్గురికి ఇచ్చారు. మరి ఇక్కడ అదే కదా మీకు అర్థమైందా? వాళ్ళు ఉట్టి ఏదో డబ్బులతోనే అవుతుంది, డబ్బులతోనే చేద్దాము ప్లస్ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు బుద్ధి చెప్తారు వాళ్ళకు. తర్వాత ఇప్పుడు 10 కూడా క్యాన్సిల్ అయితే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్లు రావంటుండు ముఖ్యమంత్రి. బై ఎలక్షన్లు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్తున్నాడు ఆయన. ఆయనకేం తెలుసు అండి? ఆయనకేం తెలుసు? సుప్రీంకోర్టు చెప్పగానే సుప్రీంకోర్టు ఇప్పుడు వస్తుంది డిసిషన్ సుప్రీంకోర్టుది. ఆ డిసిషన్ వస్తే సచ్చినట్టు పార్టిసిపేట్ చేయాల్సిందే బై ఎలక్షన్స్. అలా బై ఎలక్షన్ లో 10కి 10 బీజేపీ గెలుస్తుంది. 100% గెలుస్తుంది అండి. 10కి 10 100% చూడండి మీరు. 10కి 10 ఇప్పుడు మొత్తం సినారీ అంతా ఇద్దరు పాలన చూసి అయిపోయింది వాళ్ళకు. రాష్ట్రంలో ఏ సమస్యల గురించి బీజేపీ కొట్లాడుతుందని మీరు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగేష్ గారు? చెప్పండి. మీరు ప్రజల గురించి ఇంత కాంగ్రెస్ 15 నెలల పాలన దగ్గరకు వస్తుంది. రేపు 7 తారీఖు వస్తే 15 నెలలు అవుతుంది. వచ్చిన నెక్స్ట్ మంత్ అయితే. సో ఏ సమస్య గురించి మీరు కొట్లాడిరు అని చెప్పేసి మీరు వస్తుందని ఇంత గట్టిగా ఎట్లా నమ్ముతున్నారు మీరు? ఎట్లా అంటే అండి, మెయిన్గా వీళ్ళ దగ్గర డెఫిసిట్ బడ్జెట్ ఉంది. దాని మీద వర్క్ చేయకుండా మొత్తం దేశ విదేశాలని తిరుక్కుంటా ప్లస్ రాష్ట్రాలు తిరుక్కుంటా ఉంటే నువ్వు ఈ అప్పుల కుప్పని ఎట్లా రికవరీ చేస్తావు? రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తావు? దాని మీద పని చేస్తున్నాడు. ఏం వర్క్ చేసినాడు ఆయన? ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తుండు చెప్పండి. ఎట్లా రెవెన్యూ చేస్తున్నాడు? ఏమన్నాడు ఆయన? ఇట్లా ప్రెస్ మీట్లే అన్నాడు, నేను రెవెన్యూ 1 month లో జనరేట్ చేస్తా అన్నాడు. ఎట్లా జనరేట్ చేస్తా అంటే 2 లక్షల ఆస్తులు గుంజుకొని వచ్చి పెట్టేస్తా అన్నాడు. ఏడికెళ్ళి గుంజుకొస్తున్నాడు, ఏడే పెడుతున్నాడు. అప్పుడు ఢిల్లీకి పోయినా కానీ కలిసాటగా ఇవాళ పోతున్నా అంటుండే కదా కలిసి. పోయి ఏడుస్తాడు, ఏడిసి మళ్ళీ బయట వచ్చి ఇది చేస్తాడు. వాస్తవమేనా? మరి పిఎం కలుస్తాడా? టచ్లు ఉంటాడా? అంటే ఒకటి ఏంటంటే అండి, సీఎం పిఎం అనేది అదొక పోస్ట్ విధంగా పోవాల్సింది. పోయి కలవడము, దీనికి ఉన్న బడ్జెట్ లేకపోతే ఏమైనా ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి గిట్ట అడగని కానీ వెళ్తారు. వెళ్ళడంలో తప్పేం లేదు, ఆయన కలవడంలో తప్పేం లేదు. అది ఒక ఇది దాని గురించి ఎట్లుండబోతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు? ఎవరెవరికి పోటీ ఉంటుంది మేజర్ గా ఈ రాష్ట్రంలో? స్థానిక సంస్థలు పంచాయతీ ఎలక్షన్స్ లో ఎవరికి పోటీ ఉంటుంది? ఇప్పుడు మీరు పంచాయతీ ఎలక్షన్స్ ఎందుకు పోలేదండి? ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్ పెడతా అన్నాడు. ఎందుకు పోలేదండి? మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతుంది అని చెప్పేసి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసిండు. రెవెన్యూ తీసి ఇక్కడ అంతా సర్వే చేస్తే మొత్తం బీజేపీ గెలుస్తున్నది మొత్తం అని తెలుసుకున్నందుకే ఆయన దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసిండు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ గెలుస్తుందా లేకుంటే స్టేట్లో మొత్తమా? స్టేట్లో మొత్తంలో గెలుస్తుంది. పంచాయతీ కూడా గెలుస్తుంది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందండి. మొన్న 8 ఎంపీస్ గెలిచినప్పటి నుంచి పాలన మొత్తం అందరికీ తెలిసిపోయింది. మనకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఇక్కడ ఫండ్స్ రావడము, ఈ యొక్క డెఫిసిట్ బడ్జెట్ని ఓవర్కమ్ కావడం అంటే ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనే అవుతుంది. దీనికి రూట్ కాస్ ఏంటండి? కంప్లీట్ గా రెవెన్యూ లేవకపోవడమే రూట్ కాస్. రెవెన్యూ ఉంటే అన్ని చేయగలుగుతాం. నువ్వు రెవెన్యూ అయినా మొబిలైజ్ చేయలేకపోతున్నప్పుడు ఇంకా నువ్వు ఏం పని చేయగలుగుతావు? రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు అతను. ఎవరు? ఇంకోరి మనకు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు రెవెన్యూ జనరేట్ చేయడానికే చేస్తలేడు. ఇండైరెక్ట్ గా డబ్బులు ఉన్నాయి తీసుకొని పోయి ఆయనకు అక్కడ పంపించడమే సరిపోతున్నది. ఎక్కడ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ లో ప్రచారాలకు దానికి దీనికి పంపించడమే సరిపోతున్నది. రాష్ట్రం ఉంటది కదా, ఆ రాష్ట్రం ఉంటది కదా, ఎక్కడ ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రం ఉంటది కదా. అన్యాయం అవుతుంది కదా, మా ప్రజలు అన్యాయం అవుతారు కదా. అంటే ఇప్పుడు సెంటర్ లో బీజేపీ ఉంది అంటే బీజేపీ ఇక్కడ ఎలక్షన్ లో ఫండ్ పెడుతుందా మరి? అంటే మీద ఒకటి ఇంకోటి ఇంకోట అంటే పక్కింటి సంసారం వేరు, మన ఇంటి సంసారం వేరా? అందరం అదే కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా అతను ఎట్లా పోతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు కదలని. ఆయన అన్ని అట్లా మొన్న పోయి మొత్తం బీసీ గలని అయిపోయిందని చెప్పేసి చెప్పిండు. అక్కడ అయిందా మొత్తం? ఇంకా కానక ముందే అయిపోయిందని చెప్పిండు ఆడ పోయి ప్రెస్ మీట్ లో. ఇప్పుడు కూడా అదే చెప్తుండే కదా, అయిపోతుంది మొత్తం మీద నేను నివేదిక తెప్పించేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు చేస్తున్నట్టు 42% ఏదైతే అన్నాడో మన కామారెడ్డి దాంట్లో, అది ఎప్పుడు చేస్తున్నట? ఎప్పుడు చేసి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట్ట? తను ఈ నుంచి పంపిస్తా అంటుండే కదా, ఢిల్లీ చేయాలి. ఎప్పుడు అది అని కూడా మొన్న మీ ప్రభుత్వం ఉంది కదా పైన, ఇది చేయని మేము చేస్తాం అని చేయని ఆయన అయితే చేయని చేసి పంపిని చేస్తారా? ఆయన చేసి పంపిస్తే మేము ఆయనకు ఇట్లా తమిళనాడులో చేయలేదా? తమిళనాడులో చేస్తారు కదా లేదా? తమిళనాడులో చేసిరా లేదా? చేసారు. ఆ తమిళనాడు కూడా చేసే కదా మన పార్లమెంట్ పంపించారు. పార్లమెంట్ లో పంపిస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం మేము కూడా. చేస్తారా? డెఫినెట్లీ. 42% ఇక్కడ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి నాగేష్ గారు? డెఫినెట్లీ ఏమవుతుంది, ఇప్పుడు ఎస్సీ సోదరులకు ఇట్లా ఎట్లయితే 15% 16% ఉందో అవి రిజర్వ్డ్ అయిపోతాయండి సీట్స్.
రిజర్వ్డ్ వాళ్ళే ఉండాల్సి వస్తున్నది కదా. అట్లా ఇప్పుడు బీసీలో కూడా 42%లో బీసీలే ఉంటారు. బీసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్న దాంట్లో కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే షెడ్యూల్ గురించి మీకు తెలుసు అనుకుంటా, రాజ్యాంగం గురించి ఎట్లా ఉంటుంది అనేది 50% మించకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది ఆర్టికల్లో. సో మరి దాన్ని ఎట్లా మరి వీళ్ళే 42% అన్నారు కదండి చేద్దాము అంటే మళ్ళీ సవరణ చేయాలంటారు రాజ్యాంగాన్ని, అంతేనా? ఎట్లా అన్నారు అట్లా చేయని వాళ్ళు తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్లా అన్నారో. ఇక్కడికి వెళ్ళి చేసి పంపిస్తాము, కానీ చేసేదంతా ఢిల్లీలో కదా. మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, దీనికి సహకరిస్తుందా? ఇప్పుడు దాని తగ్గట్టే మేము చేస్తాం. ఎట్లయితే కాన్స్టిట్యూన్సీ ఎట్లుంటుందో కాన్స్టిట్యూన్సీ తగ్గట్టు దాన్ని సెటరేట్ చేస్తాం. అంటే చేయనట్టే ఎందుకంటాం 40నో 43నో 41నో ఏదో అవుతుందో అంత పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఏదైతుందో అదే సాల్వ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రపోజల్ పెట్టయితే పంపించాలి కదా, దాన్ని ఇక్కడ కావాలని చెప్పి ప్రపోజల్ పంపించాలి కదా. ఇక్కడ అవుతుంది కదా, మన పక్క రాష్ట్రంలోనే అవుతున్నది తమిళనాడులో. చివరిగా ఒకటి, ఇప్పుడు మీరు ఒక హైడ్రా గురించి మీరు మాట్లాడారు, ఓన్లీ పేదవాళ్ళవి మాత్రమే కూల్చేశాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేయలేడు అన్నారు కదా. మరి ఇక్కడ చాలా ధనవంతుని కూడా కూల్చేయడం జరిగింది కదా, మంచి స్టార్ హీరోదే పోయింది కదా. ఈ రాష్ట్రంలో ఊపిన నాగార్జున కూడా పెద్ద. అవును, ఇప్పుడు ఒక మాట మీరు ధనికుడే కదా. అది ఒక కన్వెన్షనల్ మీద జస్ట్ టచ్ చేసింది, దాన్ని పడేసిండు అనుకున్నాం. దాని వర్త్ ఎంత ఉంటుంది? ఒక 10 crores ఉంటుంది అనుకున్నచ్చు. యాక్చువల్గా నాగార్జున దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ తీసుకోలేదు. ఆ ల్యాండ్ వచ్చేసి ఒక 3,000 కోట్లు ఉంటుంది, 300 కోట్లు అయితే మినిమం ఉంటుంది. ఇప్పుడు దాని కాంప్రమైజ్ కింద అయిపోయి ఒక 10 కోట్లకి తీసుకుని వదిలేస్తాడు దాన్ని కూడా. అట్లే ఉంటుంది ముఖ్యమంత్రి సెటిల్మెంట్ ఇది. దానికన్నా ముందు అదే ఎన్నుకున్నారు కదా టీం, అలాది ఒక ప్యారలల్ గా టీం నడుస్తాయి, షాడో టీమ్స్, వాళ్ళంతా చేస్తున్నారు ఆల్రెడీ. ఎవరన్నా కాదు టీం, ఆ టీం మెంబర్స్. ఇంతకు ముందు ఏమో ఆర్టీఐ మీద చేస్తుండే, ఆర్టీఐ అని చెప్పి చేస్తుండే, ఇప్పుడేమో అఫీషియల్ అధికారం వచ్చింది కదా. ఈ హైడ్రా మెయిన్ అందుకే. చివరిగా ఎవరెవరి కూలవలసి ఉండే భవనాలు అసలు హైడ్రానే పెట్టనవసరం లేదండి, హైడ్రా పెట్టనవసరం లేదు. హైడ్రా వల్ల ఏం లేనేలేదు ఉపయోగం. నువ్వు ఆల్రెడీ కడతాప్పుడే నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా అప్పుడే ఆపాలి కదా. నువ్వు అయిపోయినాక పాపం వాళ్ళు లోన్లు తెచ్చి అది తెచ్చి కట్టుకున్నాక నువ్వే పర్మిషన్లు ఇచ్చి, ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చితేనే కదా వాళ్ళు పాపం ఎవరు పేదోళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా కట్టుకుంటారు, చేస్తారు, వాళ్ళు సంసారం చేస్తుంటారు. దానివల్ల వచ్చి నువ్వు పలగొడతా అంటే అది ఎట్లయితుంది? కోర్టు ఎందుకు ఉంది మళ్ళీ? కోర్టు చెప్తుంది కదా అది నిజంగా అంత అయితే కోర్టులో నువ్వు ఫైల్ చేయి, ఆ కోర్టు జడ్జిమెంట్ అని చెక్ చేసి ఇస్తే చోటు చేయి. మొన్న కోర్టు కూడా హైడ్రాని తిట్టింది కదా, అందుకే నువ్వు నా పని కూడా నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి. అయినా ముఖ్యమంత్రి నడిపిస్తుండ ఆర్టీఏ లాగా ఆర్టీఏ ఈజ్ ఈక్వల్ టు హైడ్రా అన్నమాట. అంతేనా? అట్లా. థ్యాంక్ యూ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.